వెల్కమ్ బ్యాక్. ఎస్ఐఆర్ బీహార్లో జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీకి సంబంధించి ఇండి కూటమి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి సిఈసి ఏదైతే మొన్న సండే రోజు మీడియా ముందు స్పందించినటువంటి విషయానికి సంబంధించి ప్రతిస్పందించినటువంటి విషయానికి సంబంధించి ఇండి కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమము చూసాము. అంటే సమాధానం చెప్పడానికి బదులు ప్రతిదాడి చేస్తున్నారు. సిఈసి ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందన్నటువంటి ఘాటు వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి క్రమంలో, ఒకవైపు సిఈసిపై అభిశంసన పెట్టాలి అని కూడా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఏం జరగబోతుంది అనేది మాట్లాడదాం. అయితే మొన్న సిఈసి మాట్లాడడం ఏంటి అని అంటే, జ్ఞానేష్ కుమార్ ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో దానికి తగ్గ ఆధారాలతో కూడినటువంటి అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే 7 రోజుల్లో క్షమాపణ అయినా చెప్పండి అని మాట్లాడినటువంటి క్రమం మనం చూసాం. మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నాగేంద్ర గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, సిఈసికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే అసలు బీజేపీ అధికార ప్రతినిధిలాగా సిఈసి వ్యవహరిస్తోందన్నటువంటి వ్యాఖ్యలు ఇండి కూటమి నేతలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, ఈ దేశానికి స్వాతంత్రం ఏర్పడి అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాల అమృత కాలంలో మనం అనేక రకాల విషయాల గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ 5వ వారసులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 5వ వారసుడు, స్వాతంత్రానంతరం పుట్టినటువంటి 5వ వారసుడు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూసినట్టయితే అసలు ఈ దేశంలో రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల, ఇండిపెండెంట్ సంస్థల పట్ల, చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ పట్ల, సుప్రీంకోర్టు పట్ల కాంగ్రెస్కు ఉండేటువంటి ఆలోచన లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి దేశంలో వస్తుందని చెప్పి మనం అనుకోలే. ఎందుకంటే రాజ్యాంగం రచించింది వాళ్ళ కాలంలోనే, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది వాళ్ళ కాలంలోనే, నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి. ఆ రకంగా ఎందుకంటే మధ్యలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసినారు, అనేక ప్రాథమిక హక్కులను రద్దు చేసినారు, అత్యవసర పరిస్థితి ఆ చర్చకు నేను పోరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, సిఈసి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది, ఎక్కడైతే మీకు అనుకూలమైనటువంటి ఓట్లుంటాయి లేదా మీకు ప్రతికూలమైనటువంటి ఓట్లుంటాయి వాటిని తొలగించే కుట్రలో సిఈసి భాగమైంది, సిఈసి మీద నమ్మకం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గతంలో ఏం జరిగింది, మీ టైంలో విలువలు ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా పాటించిల్లు, ఇది కాదు. ఓకే ఓడిపోయే ముందు కంటిన్యూగా ఓడిపోతున్న సందర్భము, 3వసారి భారతదేశంలో భారతీయ జనతా పార్టీని మోదీ గారి నాయకత్వం లోపల ప్రజలు మద్దతిచ్చి గెలిపించినటువంటి సందర్భం తర్వాత వాళ్ళు అనేక ఊహాగానాలు చేసుకున్నారు. ఢిల్లీలో వాళ్ళు గెలుస్తారు, మహారాష్ట్రలో మేం గెలుస్తాం, మా కూటమి గెలుస్తుంది, హర్యానాలో బ్రహ్మాండంగా మేము గెలుస్తాము, తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు వస్తాయా, ఎందుకు వస్తాయి, 2 వస్తాయి, 1 వస్తుంది అని భావించినటువంటి వాళ్ళు ప్రజలకు, ప్రజా విధానాలకు, అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా తమ విధానాలను రూపొందించుకొని కేవలం ఒక కుటుంబ వ్యవహారంగా, అవినీతి పాలన కింద అనేక రకాలుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఇవాళ మాట్లాడుతున్నటువంటిది ఏమిటి, సిఈసి మీద దాడి పెట్టినారు. ఇలా స్పష్టంగా కనపడుతుంది. బీహార్ లో వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు అనేటువంటిది అర్థమైన తర్వాత ఏం చెప్పాలని అర్థమైతే లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే అయిపోయింది, 42% మీద ఏం చెప్పాలని అర్థం కాక మోదీ గారిని, కిషన్ రెడ్డి గారి మీద దాడి పెడుతున్నటువంటి సందర్భం. అక్కడ కూడా అదే జరుగుతున్నటువంటిది. మేమేమంటున్నామంటే మేము వకాల్తా తీసుకోవడం లేదు, మమ్మల్ని మా ప్రతినిధి అని అన్నప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను గౌరవించవలసిన అవసరం ఉంది. యూకేలో పోయి అదే మాట్లాడుస్తాడు ఎవరు, రాహుల్ గాంధీ గారు. అమెరికా పోయి అదే మాట్లాడుస్తాడు, దేశం పరువు తీస్తాడు, విదేశీ విధానాల గురించి మాట్లాడతాడు, చైనా వాళ్ళు భూములు ఆక్రమించి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, వాళ్ళకి ఆ రకమైనటువంటి అనుమానం ఉంది. వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తో కూడా ఇవి అని చెప్పేసి, ఇవి ఆధారాలు, ఇగో ఇన్ని ఓట్లు పోయాయి లేదంటే ఇన్ని గంపగుత్తగా వచ్చాయి అన్నటువంటివి పెద్ద ఎత్తున వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఇస్తున్నారు. అదంతా రికార్డ్ అయ్యే ఉంటుంది. సో ఈ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఇక్కడ ఇష్యూ ఉందా లేదా సెకండరీ, అనుమానాలు అయితే వచ్చాయి, అనుమానం అయితే ఉంది, అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత సిఈసికి ఉందా లేదా అని క్వశ్చన్ చేసింది. అవును, ఇప్పుడు 65 లక్షల బీహార్లో 65 లక్షల స్పెషల్ ఇంటెన్సివ్ దాంట్లో పరిశోధనలో, విశ్లేషణలో కనపడ్డటువంటి ఓట్లు గల్లంతైనవని చెప్పినారు. 22 లక్షల మంది మామూలుగా చనిపోయినారని చెప్పినారు. 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ఓటు ఉందని చెప్పినారు.
మరి 36 లక్షల మంది ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి వివిధ ప్రాంతాలకు వాళ్ళు బదిలీ కావడం స్థానం మార్పు జరిగింది అనేటువంటి మాట చెప్పినారు. మొత్తం 65 లక్షలకు సంబంధించి ఈ రోజు లాస్ట్ సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టుగా ఇవాళ మీరు ఇవ్వండి, వాటికి సంబంధించిన కారణాలు ఇవ్వండి అన్నారు. వాళ్ళు వెబ్సైట్లో పెట్టినారు, వెతుక్కోండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద అతి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఒక భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రక్రియను ప్రజల్లో తీసుకెళ్లి అమలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి సిఈసి మీద ఇవాళ మేముంటాం, రేపు మీరు రావచ్చు, ఎవరు రావచ్చు, లేనటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లి అంతర్జాతీయంగా మనకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులను ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో రాహుల్ గాంధీ కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నట్టు సందర్భం. సమాధానం చెప్పండి. ఇప్పుడు 19వ తేదీ ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టినారు కదా, అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు చేయండి. మీరు చేసిన ఆరోపణలకు ఏమో మేము ఎక్కడ కూడా చెప్పం, మేము ఎక్కడ రాసియము. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆరోపణలు సంస్థల మీద ఆరోపణలు చేసినప్పుడు రిటర్న్ గా ఇస్తే మీరు ఏం పోయింది అంటే మీరు ఏం చేస్తున్నారు? మేము అట్లా బురదజల్లి వెళ్ళిపోతాము, బట్టగాల్చి మీదేసిపోతాము, మీరు తుడుచుకోండి అనే పద్ధతిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి. ఒకసారి నాగేంద్ర గౌడ్ గారి వర్షన్ కూడా తీసుకుందాం ఈ వ్యవహారం పట్ల. నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ ఓట్ల చోరీ అంశం అంటే గతంలో కూడా పెద్ద ఎత్తున, అంటే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరగలేదు, కానీ ఆల్మోస్ట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా చాలా మంది ఓట్లు గల్లంతవ్వడమో, లేదంటే ఒకరి ఓటు ఇంకో దగ్గర ఉండడమో, కుటుంబం అంతా ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరిదేమో ఇంకో దగ్గర ఉంటుంది. కొంతమంది బ్రతికుండి కూడా వాళ్ళకు ఓటు లేదు అని చెప్పడము, ఆల్రెడీ ఒకసారి వేసిన వాళ్ళకు కూడా లేదని చెప్పడము, ఇట్లాంటి రిపీటెడ్గా చాలా సందర్భాల్లో చూసాం. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన, ఇంత పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతకు సంబంధించినటువంటి అంశం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటున్నారు? ఇప్పుడు ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, HMTV ఛానల్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం అమ్మా. నమస్తే అండి. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలన చేసిన ఈ రెండు పార్టీలకు కూడా ఈసీ మీద ఏ విధంగా ఉన్నది, ఈసీ స్వయం ప్రతిపత్తి ఎప్పుడు ఇచ్చిండ్రు, ఏ విధంగా ఉంది, రాజ్యాంగం ఎట్లా, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు వీళ్ళ అవసరాల కొరకు, వీళ్ళ స్వార్థం కొరకు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేసిండ్రు, భారతదేశం లోపల బడుగు బలహీన వర్గాల కొరకు, పేద వర్గాల కొరకు ఎక్కడ ఏం చేసిండ్రు అనేది మనము గతం నుంచి కూడా చాలా ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే బీఆర్ ఎన్నికలు వచ్చినాయో ఇప్పుడు నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈసీని ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా శాసించిందే. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం చాలా రోజుల నుంచి కూడా పరిపాలన చేసింది. ఈసీ నియంత్రణ లోపల ఎంత అగౌరవంగా ప్రజాస్వామ్యాన్ని వాడుకున్నారు అంటే, ఎంత ఒక్కొక్కటి చెప్తేనే మనం. అంటే నాగేందర్ సార్, ఒకవేళ వాళ్ళు వాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ అధికారం బీజేపీకి వచ్చేదంటారా? నేనేమంటున్నా అంటే ఇద్దరు కూడా అంటే కావాల్సినంత వాడుతున్నారనా? ఇప్పుడు వీళ్ళు తప్పితే వాళ్ళు తప్పితే వీళ్ళు పాలన చేసిండ్రు. పాలన చేసిన లోపల వాళ్ళకు అనుగుణంగా చట్టాలు తెచ్చుకున్నారు, వాళ్ళకు అనుగుణంగా ఈసీని వాడుకున్నారు, వాళ్ళకు అనుగుణంగా ఈడీలను వాడుకున్నారు, సిబిఐలను వాడుకున్నారు. ఈ విధంగా నేను ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పల్చగా చేసే తీరుగా ఈ రెండు పార్టీలు చేసినాయని అంటున్నా. అందులో బూత్ క్యాప్చరింగ్ తో సహా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే తీరుగా గతంలో ప్రభుత్వాలు చేసిన మాట వాస్తవం. నేను ఒక్కటేమంటున్నా మేడం అంటే, మా పార్టీ పరంగా కూడా మేము చెప్పినాం. ఇప్పుడు ఏమంటున్నారంటే 2 సార్లు మీరు గెలిచారు కదా ఈవీఎంల మీద, మరి ఆ రోజు మంచిగా ఉన్నాయని అంటారు వీళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ కాక బీజేపీతర పార్టీలు అన్ని డిమాండ్ చేస్తున్నాయి ముక్త కంఠంతో. ఈ రోజు అత్యున్నతమైన దేశం అమెరికాలో కూడా ట్రంప్ గారు కూడా నేను బ్యాలెట్ పెడతా అంటున్నారు, బ్యాలెట్ మీద ఎన్నికలు జరగాలంటున్నారు. అంటే అంతకాలం జరుగుతున్నప్పుడు ఈసీ తరఫున ఈసీని మాట్లాడుతున్నప్పుడు, ఈసీ సరిగావాల్సిన అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ నాయకులు వకాలత తీసుకుంటున్నారు. అంటే నాగేంద్ర గారు, ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగా, లేదంటే ఎలా ఎన్నికలు నిర్వహిస్తే ఓట్లు అది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ హక్కు, ఓటేసేటువంటి హక్కు, ఒకరికి ఒకసారి ఓటేసేటువంటి హక్కు ఒకరికి ఒకటే. అలాంటిది కొంతమంది పేర్ల మీద ఎక్కువగా ఉండడం, కొంతమందికి అసలు ఓటు హక్కే లేకపోవడం, బ్రతికున్నా కూడా ఆల్రెడీ ఒకసారి వేసిన వాళ్ళ ఓట్లు కూడా పోవడం. ఇది ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓటు హక్కు కల్పించేటువంటి విషయంలో ఇక్కడ వచ్చిన చర్చ. నేను అదే చెప్తున్నా మేడం. నేను ఏమంటున్నా అంటే,
పోల్ మేనేజ్మెంట్, ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్, ఓటర్ లిస్టులు ఎవరిని చేర్చాలి, ఎవరిని తీసేయాలి అనే దాని మీద ఈసీని నియంత్రించే లెవెల్కి ఇలా పార్టీలు వచ్చినాయి అనేది ఈ పార్టీ ఆ పార్టీ అనడం లేదు నేను. ఇప్పుడు వీళ్ళు బయటకెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నో తావులల్లా ఎన్నో ప్లేస్లల్లా నేను బూత్ క్యాప్చరింగ్ ఎందుకు కోడ్ చేస్తున్నా అంటే 2 పార్టీలు కూడా చేసిన నిర్వాహకము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజు ఈసీ మీద విపరీతమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదైతే బీహార్ లా 65 లక్షల ఓట్లు గల్లంతైనాయి అని జరిగినప్పుడు ఈసీ కూడా ఒక రాజకీయ పార్టీగా స్పందిస్తా ఉన్నది. సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. డబుల్ ఓటింగ్, పోలింగ్ దగ్గర పోయి ఓట్లేదని వాపస్ వచ్చుడు, లేకపోతే ఒగూర్ల పడడము, అసలు ఓట్లే ఉండకపోవడము, ఎక్కడి ఓట్లో తెచ్చి ఎక్కడో రాయడము, విపరీతమైన తప్పులు తడకగా ఓటర్ లిస్టు చేస్తా ఉన్నారు. పోలింగ్ నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఫైనల్ గా ఈసీ ఫైనల్ కాబట్టి, ఎన్నికల లోపల వాళ్ళే ఫైనల్ కాబట్టి ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో క్వశ్చన్ చేసినప్పుడు ఈ అన్న పార్టీలు సపోర్ట్ చేసుకుంటూ పార్టీల కనుసన్నల్లో నడుస్తున్నాయి అనే పరిస్థితి ఈసీ ఒక బదనాం ఏదైతే మోస్తా ఉన్నదో నిజంగా రాజ్యాంగాన్ని గాని మన దేశాన్ని గాని చాలా ఇది కనువిప్పు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నా అంటే నేను ఇప్పుడు ఈసీ స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని ప్రాథమిక హక్కుల్లో, మనిషికి ఉండాల్సిన ప్రాథమిక హక్కుల్లో, ఒక పౌరునికి ఒక సిటిజన్ కు ఉండాల్సిన రైట్స్ లో ప్రధానమైంది ఓటకు మేడం. మన నాయకులు మనం ఎన్నుకుంటున్నాం, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. మన దేశ భవిష్యత్తు కొరకు, రాష్ట్ర భవిష్యత్తు కొరకు, మన ప్రాంత భవిష్యత్తు కొరకు ఏదైతే ఎన్నుకోవడానికి అవకాశం వాళ్ళ అభిప్రాయం తెలపడానికి అవకాశం దగ్గర ఇన్ని కుతంత్రాలు ఉంటే, ఇన్ని రకాలుగా తప్పులుంటే ఏ విధంగా ప్రజాస్వామ్యము విలువలు కాపాడుతుంది, మన దేశ భవిష్యత్తు కాపాడుతుంది, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారు అని నేను సూటిగా క్వశ్చన్ వేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు సిఈసి పైన అభిశంసనతో ముందుకెళ్దాము అని చెప్పేసి ఇండి కూటమి నేతలు అంటున్నారు. ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం, ఒకసారి గౌరీ సతీష్ గారి వాయిస్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటండి అంటే అధికారం కోల్పోయారు కాబట్టి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు. ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే, ఫైనల్ గా నేను అంటున్నది ఏంటి అంటే, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను నడవనీయాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ఎన్నికల లెక్క నిర్వహించాలి, అది నా డిమాండ్. ఓకే, గౌరీ సతీష్ గారు అంటే ఏంటి, మీరు అధికారంలో లేరు కాబట్టి ఈ ఎన్నికల నిర్వహణనే తప్పుపడుతూ రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు అధికార విపక్షాలు అనుకోవడం, విమర్శించుకోవడం, ప్రతి విమర్శలు, కౌంటర్లు, అటాక్లు ఇవన్నీ సహజం. ఇప్పుడు రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఆ సంస్థ మీద కూడా అంటే ఎన్నికల నిర్వహణనే తప్పుపడుతున్నారు అనేది, రాజకీయం కోసం ఇలా చేస్తున్నారు మీరు అనేది బీజేపీ క్వశ్చన్, విమర్శ, వాటెవర్. ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి మా నాగేంద్రన్న గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం అందరం కూడా ఒకసారి ఇంతకుముందు మా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు గుర్తు చేశారు ఒక మాట. భారతీయ జనతా పార్టీ ఇందాక స్వాతంత్రోద్యమంలో కానీ, భారత రాజ్యాంగ రచనలో కానీ 5 తరాలని చెప్పిండు కదా. భారతీయ జనతా పార్టీ నుంచి స్వాతంత్రోద్యమం కోసం ఒక రక్తం చెందించిర్రా, ఒక త్యాగం చేసిర్రా, ఏం చేసిర్రు ఈ దేశం కోసము సమాధానం తెలియకుండా మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం, దేశం కోసం యావత్ ఆస్తులను వాళ్ళ ఇంటిని పార్లమెంటుగా ఇచ్చినటువంటి ఘనత గాంధీ కుటుంబం అనేది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ నాయకులు. దాంతోపాటు ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు హక్కా కాదా, అలాంటి ఓటు హక్కును ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తున్నటువంటి ఈసీ, ఈ ప్రధానమంత్రితో సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి ఎల్ఓపి లీడర్ ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉందా లేదా వారు ఓటర్ అధికార యాత్ర బీహార్లో ప్రారంభించిన తర్వాత వారు ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేయడం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని లేదా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ చేయదగినటువంటి పనా కాదా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి, ఒక జర్నలిస్ట్గా మీరు కూడా. అది చేయకుండా ఏదైతే 66 లక్షల ఓట్లు అక్కడ గల్లంతైనాయో అవి ఎందుకు గల్లంతైనాయి, ఏ కారణం చేత, ఉన్నటువంటి వాళ్ళని లేనట్టుగా లేనటువంటి వాళ్ళను ఉన్నట్టుగా ఎందుకు చిత్రీకరించవలసిన అవసరం వచ్చింది,
ఇందాక 75 వసంతాలు కంప్లీట్ చేసుకున్నటువంటి రాజ్యాంగంలో ఆ రాజ్యాంగానికి తూట్లు వచ్చే విధంగా ఎక్కడైతే 18 సంవత్సరాలు నిన్నటువంటి అందరికి కూడా విద్యతో సంబంధం లేకుండా వయసుతో 18 సంవత్సరాలు నిన్నటువంటి వారందరికి కూడా అందరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానమనే భావంతో ఓటు హక్కు కల్పిస్తే భారతీయ జనతా పార్టీ లేదా ఈసీ వారి ఆలోచనల మేరకు ఏం చేస్తుందో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా. మరి దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు గల్లంతైనాయో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం వారి ప్రాథమిక హక్కు, ఆ హక్కును కాలరాస్తున్నటువంటి ఈసీ సమాధానం చెప్పకుండా ఎదురుదారి చేయడం అంటే ఎంతవరకు సమంజసం? ఎస్, అఫిడవిట్ అడుగుతా ఉన్నారు. మరి ఎవరైతే దాన్ని ప్రస్తావించిండ్రో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ అఫిడవిట్ అడగకుండా ఓన్లీ ప్రతిపక్ష నాయకుడిని మాత్రమే అఫిడవిట్ అడగడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా ఏదైతే మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి మేము అప్పుడే సమాధానం చెప్తామంటే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుందా లేదా ఏ కామన్ మ్యాన్ చూసినా కూడా అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు గౌరీ సతీష్ గారు ఏదైతే మీరు 66 లక్షల ఓట్లకు సంబంధించి మాట్లాడారో వాటికి సంబంధించి కూడా మేము వెబ్సైట్ లో పెట్టాము, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు సండే రోజు పెట్టిన మీడియా మీట్ లో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరైతే ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి లిస్టు వారి సొంత వెబ్సైట్ లోని తీసుకున్నదా లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోని తీసుకున్నదా కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అడ్రస్ తో పాటు వారు ఉన్నటువంటి వారు మీరు లైవ్ లో చూశారు కదా, చాలా మంది ఉన్నటువంటి వాళ్ళని చనిపోయినట్టుగా ఒకరి 36 ఏళ్ల వయస్కురాలను 124 ఏజ్గా సంబోధిస్తూ వాళ్ళని ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్ తప్పుల తడక ఎప్పుడు చరిత్రలో 75 వసంతాల్లో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీకు కనిపించిందా? భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికైనా ఏ విశ్లేషకునికైనా ఏ రాజకీయ నాయకునికైనా ఇలాంటి పరిస్థితి కనిపించిందా? ఒక్కొక్క నియోజకవర్గంలో 200 ఓట్లతోటి 100 ఓట్లతోటి 10 ఓట్లతోటి 4 ఓట్లతోటి గెలిచినటువంటి దాఖలాలను ప్రత్యక్షంగా చూసాం కదా. అలాంటిది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 నుంచి 4 లక్షల వరకు గల్లంతైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినట్టా కాదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినటువంటి ఏదైతే స్వయం ప్రతిపత్తి అడుగుతున్నారు కదా వాళ్ళు, మీరు ఏదైతే చెప్తున్నారో ఆధారాలతో కూడిన అఫిడవిట్ ఇవ్వండి. ఒకవేళ కాదు అంటే ఇది రాజకీయ కోణంగా అంటే మీరు నిరాధారమైనటువంటి విమర్శలుగానే చూస్తాము అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ 2022లో సమాజ్వాదీ పార్టీ 18,000 సమాజ్వాదీ పార్టీ కార్యకర్తల ఓట్లను మీరు గల్లంతు చేశారు. దానికి అఫిడవిట్ ఇచ్చాం. 2025 అయింది, ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు. అంటే అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్గా అటానమస్ బాడీగా వారు సమాధానం చెప్పాలా, రాజకీయ పార్టీకి సమాధానం చెప్పాలా? ఎవరికి సమాధానం చెప్పాలి? రాజకీయ పార్టీలకు సమాధానం చెప్పాలా ఎలక్షన్ కమిషన్కు, లేదా ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు సమాధానం చెప్పాలా? ఎస్, ప్రజాస్వామ్యంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా రాజకీయ పార్టీలకు వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘాన్ని. అదే కదా సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించినటువంటి అంశం. అది మర్చిపోయి భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఏదైతే స్క్రిప్ట్ ఇస్తూ ఉందో దాన్ని చదివితే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ రక్షిస్తున్నట్టు, ఎక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా సహించారనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి కదా. దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే కదా ఇందాక మా వెంకటరెడ్డి గారు అన్న బీహార్లో ఓడిపోతున్నామని చెప్పి. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఎన్నికలు కదా నిర్ణయించాల్సింది. అంటే వీళ్ళు ముందే ఫిక్స్ అయి ఉన్నారు, ఎస్ వారిని ఓడగొడతాం, కానీ ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది ఎవరు ఏ విధంగా ఓడగొడతారు, ఎవరు ఏ విధంగా వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు అనేది ఓటు ద్వారా కదా నిర్ణయించాల్సి. ఇప్పుడు ఇది ప్రత్యేక సమగ్ర సవరణ ఏదైతే ఉందో ఓటర్ జాబితాకు సంబంధించి, ఇది గతంలో మీరు కూడా చాలా చోట్ల ఇటువంటి ఓట్లు ఉన్నాయి, దీని పట్ల ఒక సర్వే జరగాలి, అంటే దొంగ ఓట్లను తీసేయాలి, లేని వాళ్లకు కల్పించాలి అన్నటువంటివి, ఇది కూడా మీదే ఉంది ఆందోళన. ఇది ఒక సర్వే, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లోటుపాట్లు తప్పొప్పులు ఉంటే వాటిని సవరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో అలా కాదు, మొత్తం బీజేపీకు సపోర్ట్ చేసే విధంగానే ఈ సర్వే జరుగుతోంది అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మనం ఏమంటామంటే భారతదేశంలో ఒక యూనిక్ కార్డు కోసం ఆధార్ కార్డు ఇచ్చినాం. ఓటర్ కార్డుతో పాటు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి కానీ ఆధార్ కార్డుకు ఓటర్ కార్డుకు ఎందుకు లింక్ చేయరు? దాంతోపాటు ఒక 1 man 1 vote అనే విధానానికి ఎందుకు వీళ్ళు
చట్టం తీసుకొస్తలేరు. సతీష్ గారు ఇప్పుడు ఆ డిమాండ్ చేశారా మీరు? అసలు 100% అండి. మా ఆధార్ తో డిమాండ్ ఎక్కడ వినిపించట్లేదు, ఓట్ చోరీకి సంబంధించి మాత్రమే వినిపిస్తోంది. ఎక్కడైతే ఓట్ చోరీ జరుగుతా ఉందో ఒకరొకరికి 10 చోట్ల ఓట్లు ఉన్నాయో, ఒక రాష్ట్రంలో ఓటేసి ఇంకో రాష్ట్రంలో ఓటేస్తున్నారు, ఒక ప్రాంతంలో ఓటేసి ఇంకో ప్రాంతంలో ఓటేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఉన్నటువంటి మార్గం కదా. దాన్ని ఏ విధంగా అరికట్టాలని ప్రతిపక్షాలను పిలిచి మాటలు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఒకసారి వెంకటరెడ్డి గారు వాయిస్ వెంకటరెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటా, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటా. వెల్కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి మేడం, మా రంగారెడ్డి జిల్లా నాయకుడు సతీష్ గారు మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. ఆధార్ కార్డుకి ఓటుకి లింకు పెట్టే ముందు కనీసం రాజ్యాంగంలో చట్టపరమైనటువంటి అంశాల గురించి ఒక అవగాహన కాంగ్రెస్ నాయకులకు ఉంటే సంతోషిస్తా. ఆధార్ కార్డు కాదు, ఓటుకు పౌరసత్వము, భారత పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళకే ఓటు హక్కు లభిస్తుంది. నేను చూపిస్తానండి. ఇక్కడ మహేశ్వరంలో మా బీజేపీ నాయకుడు మన శ్రీరాములు యాదవ్ గారు బాలాపూరు, చంద్రాయనగుట్ట ఈ ఏరియాలలో రోహింగాలు వచ్చి ఆధార్ కార్డులతో సహా అన్ని కార్డులు చేసినారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి చేసినట్టు ఒక కుట్ర. ఆయన దాని గురించి ఛేదిస్తే ఆయనకు ఆఖరికి థ్రెటన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఏర్పడ్డది కాబట్టి ఏమంటారంటే రోహిగాంలో మహేశ్వరం కాన్ఫరెన్స్ కి ఎప్పుడు వచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పని చేస్తూ ఉంది? మరి కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? రాష్ట్రంలో ఉన్నట్టు అధికారంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు ఏం పని చేసినాయి? ఇప్పుడు ఎందుకు ఆధార్ కార్డు వచ్చింది? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా. సమాధానం చెప్పండి. నేను చెప్తా మరి రోహింగాలు మీకు అంతర్జాతీయ శరణార్థుల చట్టం మీకు తెలియదు. వస్తారు యుఎన్ఓ ప్రకారంగా, యుఎన్ఓ సలహా మేరకు, యుఎన్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒక దేశంలో విపరీతమైనటువంటి యుద్ధ వాతావరణం జరిగినప్పుడు కానీ, కల్లోలిత ప్రాంతం జరిగినప్పుడు కానీ, అక్కడ బ్రతకలేని పరిస్థితి వచ్చినప్పుడు పక్కన దేశాలకు రావడం సహజము. దాని మానవతా దృక్పథంతో ఆదరిస్తారు. అట్లా జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళకు మీడియేషన్లు ఎంఐఎంతో కుమ్ముక్కై రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి ఇప్పటి వరకు, తర్వాత కేసీఆర్ గారు కలిసి చేసినటువంటి ఒక కుట్ర ఏంటంటే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లో అనేక మంది ఆధార్ కార్డు నేనేం చెప్తున్నా కాదు, ఆధార్ కార్డు కాదు భారత పౌరుడైతేనే ఓటు హక్కు ఉంటుంది మేడం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో అట్లా ఇవ్వరు. ఉన్నంత మాత్రం చేత కార్డు ఉంటుంది అక్కడ కూడా, ఉన్నంత మాత్రం చేత ఓటు ఇవ్వరు. అక్కడ మనకు మామూలు కావాల్సిందే సిటిజన్షిప్ కావాలి. ఇక్కడ కూడా అదే పద్ధతి ఉంది. దీన్ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్. మా ముస్లింలకు సంబంధించి, బర్మాదేశ్ సంబంధించినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి బీహార్ లో ఇవాళ చాలా మంది ఉన్నారు. వెరిఫికేషన్ జరుగుతుంది. 22 సంవత్సరాల తర్వాత బీహార్ లో వెరిఫికేషన్ చేస్తే మీకు ఏం బాధ అండి? మేము రద్దు ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాడి పెడుతున్నారు? ఎలక్షన్ కమిషన్ వెంకటరెడ్డి గారు, ఒక ఓటర్ ఐడి కావాలంటే ఏం ప్రూఫ్స్ ఉండాలి? ఇప్పుడు ఓటర్ ఐడి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అట్లో ఇట్లా మన దేశానికి చంద్రాయనగుట్టకు వచ్చినట్టు కొంతమంది వాళ్ళు ఏమడుగుతున్నారు? మీరు ఎక్కడ పుట్టారు, మీ పూర్వమేంది, మీకు కనిపించలేదు, ఈ అంశాలు అడిగితే ఏమంటారు? మతోన్మాదం, బీజేపీ మతోన్మాదం అంటారు. అట్లా ఉంటేనే ఇస్తారు, లేకుంటే ఇయ్యారు. ఇప్పుడు నన్ను మిమ్మల్ని అడగారు మేడం. ఒకటి వెంకటరెడ్డి గారు ఓటర్ ఐడి తీసుకున్న తర్వాత ఉన్న ఓటర్ ఐడికి ఆధార్ను లింక్ చేయాలి అనడం. ఇప్పుడు మిగతా ప్రూఫ్స్ ఇచ్చి ఓటర్ ఐడి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు సిటిజన్షిప్ ఉన్న వీటికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత ఆధార్ను లింక్ చేయడంలో తప్పేంటి అంటున్నారు? అట్లా జరిగితే ఇన్ని ప్రూఫ్స్ తోని పేరు మీదనే ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు ఆధార్ తో లింక్ చేస్తే అది తేలిపోతుంది కదా అంటున్నారు. బేసిక్ క్వశ్చన్ ఓటర్ అనేటువంటిది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా భారత పౌరుడికే లభిస్తుంది. అది వచ్చింది తప్ప రైటా అనేది ఇప్పుడు నేనున్నా, నాకు వచ్చింది అనేటువంటిది మా తాతలు ముత్తాతలు చూడగానే 95% ఈ దేశంలో ఓటర్ ఐడి అనేటువంటిది ఆటోమేటిక్ గా ఇస్తారు మేడం. ఈ దేశంలో మనం చాలా కాలం ఇచ్చున్నాము. కొందరు విషయంలో పొరపాట్లు ఉన్నాయి, కొందరు విషయంలో జరుగుతున్నది. ఆ జరుగుతున్న వాళ్ళని వాళ్ళ బీహార్ లో ఉన్నారు. వాళ్ళు వెరిఫికేషన్ 22 సంవత్సరాల తర్వాత మరి ఎన్నికల సంఘము మనం ప్రశంసించాలా, మెచ్చుకోవాలా. వాళ్ళు చేస్తున్నట్టు వీడియో చేస్తున్నది 22 సంవత్సరాల తర్వాత ఉండదా అంటే 65 లక్షల మంది, దాంట్లో 36 లక్షల మంది ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన చచ్చిపోయినట్లే. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగానే రాజ్యాంగం పట్ల రాహుల్ గాంధీ గారికి అభిమానం ఉంటే, గౌరవిస్తే ఎందుకు చేయలేదు రిటర్న్ గా ఎందుకు చేయలేదు? పారిపోతున్నాడు ఎందుకు రాహుల్ గాంధీ గారు అంటే తెలుసా? నాకు
తప్పుడు ఇస్తే తర్వాత యాక్షన్ తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే రేపు ఆయనతో కూడా డిస్క్వాలిఫై, ఇప్పటికే ఒకసారి అయిండు, డిస్క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది రాహుల్ గాంధీ గారికి. అదే వాళ్ళ భయం. బుడత తల్లుకుంటే వెళ్ళిపోదాం. మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోవాలి, దీనికి ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉండాలి అని అంటే ఏ విధంగా ఈ ఓటరు నమోదు ప్రక్రియ ఉంటే కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూస్తే అవిశ్వాసం వరకు ఓకడ ఈసీ మీద అనేది ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ మధ్యన పంచాయతీ అనేది అనేకమైన ప్రజల సమస్యలు ఉన్నాయి. దేశం లోపల మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిరుపేదల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, వెనుకబడ్డ ప్రాంతాల గురించి మాట్లాడాల్సినది, దేశం లోపల ఉన్న సమస్య ఆకలి కేకల మంటలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు ఇడిచిపెట్టేసేసి వీళ్ళు ఏదైతే చర్చ ఇంత పెద్ద ఎత్తున రచ్చకెక్కించారో ఇది కరెక్ట్ కాదు అనేది తక్షణమే ఈసీ స్పందించాలి. తక్షణం స్పందించాలంటే ఒక రాజకీయ నాయకుల లెక్క కాదు. ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగారు మేడం, వేరే పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి, దాని మీద స్పష్టత చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు దాని మీద ఎదురుదాడి చేసి దాన్ని చేస్తే కరెక్ట్ కాదు. అది స్పష్టత ఇవ్వాలి. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు అన్నింటినీ కూడా పరిష్కరించగలగాలి ఈసీ. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ వెనకేసుకొని లేకపోతే ఒకప్పుడు కాంగ్రెస్ వెనకేసుకొని ఈ రోజు వీళ్ళకైందని రేపు వాళ్ళకైందని కాదు, ఒక స్పష్టమైన విధానం రూపొందించాలి, స్పష్టమైన విధానంతో నడవాలి అనేది మా ఆలోచన. నేను ఒకటేమంటున్నా అంటే ఇప్పుడు ఈసీకి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మా పార్టీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న భాగస్వామ్య పార్టీలు కాకుండా వేరే పార్టీలకు అన్నిటి కూడా అనుమానాలు ఉన్నాయి కదా దేశంలో. ఉన్నప్పుడు కూర్చునబెట్టి ఈసీ అందరితో చర్చ చేసి ఏ విధమైన విధానము మనం అవలంబిస్తే బాగుంటది, దేశ భద్రత కొరకు, దేశ సంక్షేమం కొరకు, దేశ అభివృద్ధి కొరకు ఏ విధంగా మనం జరగాలి, మన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని ఈసీ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈసీ కూడా ఒక పొలిటికల్ వాయిస్ ఇచ్చే మాదిరిగా, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే మాదిరిగా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు ఓటరు ఇప్పటికి ఒక్కొక్క పేరు మీద 8-9 ఓట్లు ఉన్నాయి, కొందరికి ఓట్లు కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ప్రూఫ్స్ అంశానికి సంబంధించి ఎలా ముందుకెళ్తే బెటర్ అంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతాన్ని ఎస్ఐఆర్ అనేది ఒక సర్వే అదొక మాక్ ప్రాక్టీస్ అనుకోండి, పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి. సో మన దగ్గర కూడా చాలానే ఉన్నాయి కదా ఇటువంటి ఆరోపణలు, గల్లంతుకు సంబంధించినటువంటి ఆరోపణలు చూసినాం కదా. జోష్ణ గారు ఇప్పుడు ఓటర్ లిస్టుల్లో ఉన్న ఏదైతే లొసుకులు ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని పొలిటికల్ పార్టీలు, నాయకులు అనేకమైన అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది కరెక్ట్. తెలంగాణ రాష్ట్రంలోనే నేను ఇంతకుముందు ఒక ఛానల్లో కూడా చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పార్లమెంట్ లో 7 సెగ్మెంట్లు, అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 కూడా ఒక్క ఆయనదే 7 కూడా ఆయన పేరుంటది మేడం. ఉదయాన్ని వెళ్ళేసేసి మార్నింగ్ ఒక దగ్గర ఓటేస్తాడు. ఒక పార్లమెంట్ సభ్యునికి ఆయన 7 ఓట్లు వేస్తున్నాడు. 7 ఓట్లు వేస్తున్నప్పుడు ఈ విధంగా ఒక్కరిద్దరు కాదు, ఎంతో మంది ఓట్లు ఉంటున్నాయి. అట్లా ఆ విధంగా ఒక్కటే పార్లమెంట్ లో కాదు, ఎన్నో లెవెల్లో కూడా ఉంటున్నాయి. అదే తీరుగా కాకుండా మనకు ఒక్కొక్కరి ఓట్లు డబుల్ కూడా ఉంటున్న పరిస్థితి ఉన్నాయి. కొందరికి అసలు ఓట్లే లేకుండా తీసేస్తున్న పరిస్థితి. ఎలా చెక్ పెట్టగలుగుతారు? అందుకే నేను ఏమంటున్నానంటే ఒక రాజకీయ దృక్పథంతో కాకుండా, ఒక రాజకీయ పార్టీ ఏదైతే కన్సర్న్లో కాకుండా స్వయం ప్రతిపత్తి గల ఈ ఈసీ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, పొలిటికల్ పార్టీలు ఫీల్డ్ లో ఉండే పొలిటికల్ పార్టీలు కాబట్టి అందరితో చర్చించాలి, ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, సమగ్రమైన ఒక విధానాన్ని తీసుకురావాలి. తప్పిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఎదురు మాట్లాడుతున్నాం. నేను ఒకటి క్వశ్చన్ వేస్తున్నా మేడం, ఇప్పుడు ఈసీ తరఫున ఎవరన్నా ఉంటే కూడా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో అంటే భారతదేశం లోపల కాకుండా ఎక్కడైనా భారతదేశం లోపలనే ఎక్కడైనా తప్పులు లేవా? ఓటర్ లిస్టు లోపల ముద్రణలో తప్పులు లేవా? ఎంట్రీలో తప్పులు లేవా?
ఓటు హక్కు కల్పించడం లోపల తప్పు లేదా, డిలీట్ చేయడం లోపల తప్పు లేదా అంటే నేను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని సమకూర్చడం లోపల అన్ని రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అభిప్రాయాలు తీసుకొని సమగ్రమైన ఒక విధానాన్ని ప్రకటించాలి. డెఫినెట్ గా ఈ యొక్క ప్రజాస్వామ్యం ఒక గౌరవమైన ప్రజాస్వామ్యము, అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటక్కే ప్రధానం కాబట్టి ఈసే దాన్ని ఆలోచన చేసేది, నడిపించేది కాబట్టి వాళ్ళు పొలిటికల్ వాతావరణాన్ని వాళ్ళు కల్పించుకోకూడదు, సమగ్రమైన విధానం తీసుకురావాలి అనేది నా అభిప్రాయం. ఓకే. అండ్ సతీష్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓట్లను ఎస్ఐఆర్ పేరుతోటి, సర్వే పేరుతోటి స్ట్రీమ్ లైన్ చేయాలనుకుంటుంది. దేని ప్రాతిపాదికన అనేది ఉండాలి కదా. భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్. వినండి సార్ మేమేం చెప్తున్నామంటే ఎక్కడైతే చేస్తూ ఉన్నారో దేని ప్రామాణికంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే 66 లక్షల మంది ఓట్లు డిలీట్ చేశారో ఇందాక నేను చెప్పినట్టుగా వారు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళని లేనట్టు చనిపోయినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఎస్, స్ట్రీమ్ లైన్ చేయవలసిన అవసరం ఉంది. ఓ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా చేయవలసింది చేయకుండా విధానసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 1 లక్ష నుంచి 4 లక్షల ఓట్ల వరకు పెంచుకోవడం అంటే ఎంతవరకు కరెక్ట్? దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలా, చేయొద్దా? అలాంటి చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే అది చేయకుండా మేము 22 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం, మేము భారతదేశం పుట్టినప్పటి నుంచి చేయలేదు కాబట్టి మేమే ఇప్పుడు భారతదేశం పుట్టించినాం అని భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది అంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. ప్రాథమికంగా ఓటర్ సెంట్రలైజ్డ్గా, ఎస్, ఎక్కడైతే నకిలీ ఓట్లు ఉన్నాయో, ఎక్కడైతే రిపీటెడ్గా ఓట్లు ఉన్నాయో, జెన్యున్గా ఓట్లు లేనటువంటి పరిస్థితి ఉందో వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో వాటన్నింటినీ కూడా చట్టబద్ధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎల్ఓపి లీడర్ గారు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా రాజకీయ పార్టీలకు ఎదురుదాడి చేయడం అంటే ఎంతవరకు కరెక్టో ఒక్కసారి సమాధానం చెప్పాలి. దాంతోపాటు మేము యూజ్ చేసుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఆనెస్ట్గా ఒకవేళ ఈ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కనుక యూజ్ చేసుకుంటే ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఉండేదానికి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 140 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో ఏందో మన అందరూ కూడా బాగా తెలుసు. అది మర్చిపోయి మాట్లాడితే మిగతా రాజకీయ పార్టీలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పటికి కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అదే భారతదేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిన్నటువంటి పౌరులందరూ కూడా న్యాయబద్ధంగా వారికి ఉండవలసినటువంటి ఓటు హక్కు వారికి ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలు కూడా అంటున్నారు. వాళ్ళే అటువంటి అటెంప్ట్ అయితే గనక ఈ అరకొరగా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? పూర్తి స్థాయిలో గెలిచేటువంటి వాళ్ళం కదా ఈసీని ముందు పెట్టుకున్నట్టయితే అని ఒకటి. అండ్ దాంతోపాటు తెలంగాణలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కర్ణాటకలో మీరే ఉన్నారు. సో వాళ్ళే అటువంటి అటెంప్ట్ చేస్తే ఇట్లా వచ్చేటివి కూడా వచ్చేటివి కావు కదా. మేమేం చెప్తున్నామంటే కర్ణాటకలో కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లను అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా పెరిగినాయి? ఎక్కడన్నా 4 లక్షల ఓట్లు పుట్టే అవకాశం ఉంటుందా? ఎక్కడన్నా సాధ్యమవుతుందా? ఇవన్నీ కూడా వాస్తవాలు కదా. ఎన్నికల సంఘం అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. అది ఏ రాజకీయ పార్టీ తొత్తులా ఉండకూడదు, ఏదైనా రాజకీయ పార్టీ కానీ. సో అలా ఉండకూడదనే కదా మా ఉద్దేశం. సో ఇప్పటికైనా మేమేం చెప్తున్నామంటే భారతదేశంలో ఉన్నటువంటి నకిలీ ఓట్లను కానీ ఎక్కడైతే ఉన్నటువంటి వాళ్ళని లేనటువంటికి కానీ ఈ విధంగా చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అలా చేయకూడదు. ఏదైనా రాజకీయ పార్టీ ఏదైనా అనుమానాన్ని లేవనెత్తినప్పుడు దాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత గౌరవ ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది. అది చేయకుండా ఎదురుదారి చేయడం అంటే ఎంతవరకు సమంజసం ఒక్కసారి సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఏ రాజకీయ పార్టీ అన్నా వారిపైన ఆరోపణలు చేస్తే అందరినీ సమానంగా చూడవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ కానీ వారి మిత్రపక్షాలను కానీ భుజాలు ఎక్కించుకొని ఎవరైతే వారికి ఉన్నారో విపక్ష పార్టీలు వారి మీద అప్డేట్స్ ఇవ్వాలి అని అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నట్ట, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్ట అనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సో దానికంటే ముందు ఇచ్చినటువంటి అప్డేట్కు 2022లో ఆ అప్డేట్కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉందా లేదా మరి ఎందుకు చెప్పలేరు? సో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏమడుగుతుందంటే ఖచ్చితంగా దేశంలో జరుగుతున్నటువంటిది కానీ మిగతా బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది కానీ చేయవలసినటువంటి ప్రకారం చేయవలసిన పద్ధతి ప్రకారం చేయట్లేదు.
ఆ విధంగా చెయ్యాలి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చెయ్యాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి యొక్క ఉద్దేశం. ఆ విధంగా చేయాలనేది ఎల్ఓపి లీడర్ గారి యొక్క అంటే సతీష్ గారు ఈ కర్ణాటకలో పలానా మంత్రి కూడా అంటే ఈ ఏదైతే ఓట్ చోరీకి సంబంధించి అక్కడ పార్లమెంట్ ఒక సెగ్మెంట్కి సంబంధించి ఏవైతే పెద్ద ఎత్తున వచ్చాయి వీటి పట్ల ఆయన అట్లాంటి జరిగే ఉండదు అన్నటువంటి విధంగా కూడా స్పందించారు. సో దానికి సంబంధించి సస్పెండ్ అయినట్టు కూడా ఉన్నాడు ఆయన కాదా? మంత్రి పదవి సంబంధం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో అది పర్సనల్, అది పార్టీ విషయం కాదు. ఓకే. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అటానమస్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం అందరం. ఒకసారి వెంకటరెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఇప్పుడు ఒకటి మేడం, బీహార్ లో 13.5 కోట్ల జనాభా ఉంది, 7,89,00,000 ఓటర్లు ఉన్నారు. ఒక అంచనా ప్రకారంగా మేము సర్వే చేస్తే వచ్చినటువంటిది ఏంటంటే 28.9% నివాసాలను మారుస్తున్నారు అన్నారు. 28% అంటే మీకు వస్తుంది 1.5-1.5 కోట్లు వస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను, మారుస్తున్నారు. 36 లక్షల మంది నివాస యోగ్యాలను మార్చిండ్రు, నివాస ప్రాంతాలను మార్చింది అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి ఇది. వాళ్ళు డేటా పెట్టారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు మా సతీష్ గారు. ఒక్క ఇందిరాగాంధీ కోర్టు ఆర్డర్ మీద ఓడిపోతే దేశంలో ప్రాథమిక హక్కులు రద్దు చేసి ఎమర్జెన్సీ పెట్టినారు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి నైతిక వెంకటరెడ్డి గారు అవి కావు ఇవి, ఎందుకంటే మళ్ళీ టాపిక్ మొత్తం డైవర్ట్ అవుతుంది, వాళ్ళు సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇది కాదు కంక్లూజన్ ఒకటండి. ఇప్పుడు ఏదైతే నంబర్ చెప్తున్నారో 7.8 కోట్లకు సంబంధించి 7.2 కోట్ల మంది స్పందన వచ్చింది. సో అందులో కోటికి సంబంధించి లెక్క లేదు అని చెప్పేసి కోర్టు కూడా అంది. సో ఇక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏదైతే 66 లక్షల మంది చెప్తున్నారో వాళ్లకు సంబంధించి కావచ్చు, వీళ్ళు ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మీ ఈసీ కూడా ఇది వెబ్సైట్ లో పెట్టాము అని అంటోంది. ఒకవైపు 1 కోటి ఓట్లు గల్లంత అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఈసీ దగ్గర లేదు, ఇటు ఆరోపణలు చేస్తున్న వీళ్ళ దగ్గర కనిపించట్లేదు. ప్రజల్ని ఏం చేస్తున్నారు మీరు అందరు కలిసి? ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏంది మేడం అంటే, మీరు ఈ 65 లక్షలకు సంబంధించిన సమాచారము వివరాలు ఎందుకు తొలగించినారని చెప్పమని అన్నారు. ఇవాళ 19 లాస్ట్ డేట్ ఆల్రెడీ పెట్టినారు. దాని మీద చర్చ చేయండి. రాహుల్ గాంధీ గారు ఆ లిస్టు పెట్టుకొని చర్చ చేస్తే బాగుంటది. ఎవరు అనేది చెప్పండి, తర్వాత ఆరోపణలు చేయండి. ఆ గ్రామాలలోకి వెళ్ళండి. మీ పార్టీలు ఉన్నాయి కదా, ఉంటే మీ పార్టీలు అక్కడ ఏమైనా బలంగా ఉంటే, ఎందుకంటే అక్కడ మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారు, వేరే పార్టీ మీద వేరే సంగతి. నేనేమంటున్నా అంటే ఇది జరగనియండి. ఇప్పుడు ఒక ప్రయత్నం ఈసీ చేసింది, చేస్తున్నటువంటి దాన్ని ఈసీ చేసే ప్రయత్నం వరకు ఏమి ఓట్ల గల్లంతా మాట్లాడలే, వీళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడారు. ఇప్పుడు అక్కడ తొలగించేటప్పటికి ఏం జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు ఈ దేశంలో అనేటువంటిది. ఓకే వెంకటరెడ్డి గారు, చూద్దామండి. ఒకవైపు ఈసీకి సంబంధించి కోర్టు కూడా వాళ్ళు వివరాలు ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళు వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున గతంలో వివిధ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసినా కూడా ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ చెప్పినటువంటి కామెంట్ అయితే చేయలేదు. సో దానికోసం వాళ్ళు అఫిడవిట్ వాళ్ళు అడుగుతున్నారు. చూద్దాం, ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి రావాలి, ఎట్ ద సేమ్ టైం అటు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఆధారాలతో సహా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నాగేంద్ర గౌడ్ గారు థ్యాంక్ యూ అండి. సతీష్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.